Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So ఈ రోజు సెషన్లో మనం ద్రోణ సిరీస్లో భాగంగా వేవ్ ఆప్టిక్స్ లెక్చర్ నెంబర్ 2 చూడబోతున్నాం. సో ఆల్రెడీ వేవ్ ఆప్టిక్స్ లెక్చర్ నెంబర్ 1లో మనకు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం ఆల్రెడీ. సో హైగన్స్ థియరీ, హైగన్ ప్రిన్సిపల్, వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి, సెకండరీ వేవ్లెట్స్ అంటే ఏంటి, సో దెన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్స్ ఫార్ములా ఏంటి, ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి రిలేషన్ ఏంటి, ఓకేనా, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ ద వేవ్లో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏంటి, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏంటి, ఓకేనా, యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ రోజు సెషన్లో ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ద యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకేనా. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద షిఫ్ట్స్లో మనకి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. సో లేదు అని అంటే సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్, లేదు అని అంటే బ్రాగ్స్ లా. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈస్ బేస్డ్ ఆన్ హైగన్స్ ప్రిన్సిపల్. సో ఇది ప్రియారిటీ ఆర్డర్ అనమాట ఈ చాప్టర్కి సంబంధించి. సో ఇప్పుడు మనం దీన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ద పాత్ డిఫరెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్లాబ్ అండ్ ద షేప్ ఆఫ్ ద ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజెస్. సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు సెషన్లో చేద్దాం. ఓకేనా. సో ఇక నెక్స్ట్ 1 hour నుంచి 1.5 hour మధ్యలో బీ హియర్. సో ఒకసారి లెసన్ స్టార్ట్ చేశారు అంటే ఎండ్ వరకు చూడండి. సో మధ్యలో ఏ డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకండి. ఓకేనా. సో ఇక మనకు తక్కువ టైం ఉంది. సో డేస్ గడిచిపోతూనే ఉన్నాయి. సో ఇవి ఒక 8 days, అవి ఒక 10 days. ఇక హార్డ్గా ఒక 18 days ఉంది. 18 daysలో ఎగ్జామ్కి ముందు ఒక 1 or 2 days తీసేసినా కూడా సో 16-17 days ఇక. సో ఈ 16-17 daysని మీరు ఎంత బాగా రివిజన్కి యూజ్ చేసుకుంటే, రివిజన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో చాప్టర్ని ఒకసారి ఎనలైజ్ చేయండి. సో మీకు చాప్టర్కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉండాలి. సో దానికి సంబంధించి ఒకసారి ఫార్ములాస్ మొత్తం మీరు రివైజ్ చేయాలి, దెన్ డూ ద క్వశ్చన్స్. ఓకేనా. సో ఇలా చేస్తే మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఈ టైంలో. ఓకే చలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇలా ఉంటుంది. సో ఇది అసలు ఏం ప్రూవ్ చేసింది, ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం 2 sources. సో దీస్ ఆర్ ద మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్, అంటే సింగిల్ వేవ్ లెంత్ మనం తీసుకునేది. సో వీ టేక్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. సో సింగిల్ వేవ్ లెంత్ అనమాట. మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ ల్యాండా, సింగిల్ వేవ్ లెంత్. సో ఇక్కడ వేవ్స్ వస్తున్నాయి సిహర్. సో అండ్ అవి ఒక సోర్స్ నుంచి, సో అగైన్ దిస్ S1 S2 ఆర్ ద సోర్స్. ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్, సో ఇవి స్లిట్స్ అనమాట. సారీ, ఇది సోర్స్, సో ఇవి స్లిట్స్. ఓకేనా. దీస్ 2 ఆర్ ద స్లిట్స్. సో ఈ స్లిట్స్ యొక్క డిస్టెన్స్, సో ఈ రెండు స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ అన్నది, సో ద స్మాల్ d ఇట్ మస్ట్ బి వెరీ స్మాల్. ఓకేనా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 slits, S1 and S2. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, జస్ట్ థియరీ అనమాట. S1 and S2 సో షుడ్ బి వెరీ స్మాల్, MMsలో ఉండాలి. 1 mm అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి. సో 1 mm అప్రాక్సిమేట్లీ. ఓకేనా. సో అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఈ స్లిట్ యొక్క విడ్త్, సో ఇది 2 slits మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో ఇది స్లిట్ విడ్త్, ఈచ్ స్లిట్ విడ్త్ యాంగ్స్ట్రమ్స్లో ఉంటుంది. సో ఇంకా చాలా తక్కువ అనమాట. సో ద స్లిట్ విడ్త్ ఈజ్ ఇన్ యాంగ్స్ట్రమ్స్లో ఉంటుంది. యాంగ్స్ట్రమ్. ఓకేనా. సో అంటే 10⁻⁻10 రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్. అండ్ సో ఈ స్లిట్స్కి స్క్రీన్కి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ D అనమాట. సో ఈ క్యాపిటల్ D అప్రాక్సిమేట్లీ 1 meter తీసుకుంటాం మనం. ఓకేనా. సో ఇవి బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. స్లిట్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉండాలి, యాంగ్స్ట్రమ్స్లో ఉండాలి. 2 slits మధ్యలో ఉన్న డిస్టెన్స్ స్మాల్ d. సో 2 slits మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం స్మాల్ d తో డినోట్ చేస్తాం. ఓకేనా. సో అలానే స్లిట్ విడ్త్ ఇచ్చారు. సో అండ్ దెన్ వాట్ ఎల్స్ దట్ ఈస్ గివెన్. సో క్యాపిటల్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్. సో ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ పరంగా. సో ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ ఎక్స్పెరిమెంట్ పరంగా, సో లైట్ అన్నది ఇక్కడి సోర్స్ నుంచి వస్తుంది. సో లైట్ రే ఇక్కడి నుంచి వెళ్తుంది. సో లైట్ రే ఈ స్లిట్ నుంచి వెళ్తుంది. సో లైట్ ఇలా స్ట్రైట్గా ట్రావెల్ అయితే, సో ఇక్కడ ఒక
స్క్రీన్ మీద ఇక్కడ ఒక బ్రైట్ ఫ్రింజ్ రావాలి, అవునా? సో లైట్ ఇలా స్ట్రైట్గా ట్రావెల్ అయితే ఇక్కడ ఒక బ్రైట్ ఫ్రింజ్ రావాలి. సో అంటే ఇక్కడ తప్పితే వేరే దగ్గర ఎక్కడ కూడా ఇక మనకు బ్రైట్ ఫ్రింజ్ రాకూడదు, ఓకేనా? సో లైట్ ఎప్పుడైతే స్ట్రైట్గా ఈ స్లిట్స్ నుంచి స్ట్రైట్గా ఇలా ట్రావెల్ అయితే, బట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారంటే, సో వాట్ ఈస్ ద అబ్జర్వేషన్? సో దట్ ఈస్ మేడ్ బై ద సైంటిస్ట్ యంగ్. సో దట్ ఈస్, సో ద ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అబ్జర్వ్డ్ ఆన్ ద స్క్రీన్. సో ఈ స్క్రీన్ మీద ఇలా బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేశారనమాట. సో అంటే సో లైట్ ఇప్పుడు దాని నుంచి ఏం కంక్లూజన్ ఇచ్చారు? ద అబ్జర్వేషన్ ఈస్ ఆల్టర్నేట్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అబ్జర్వ్డ్ ఆన్ స్క్రీన్. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయితే సో ఇక్కడ బ్రైట్ మిగిలిందంతా డార్క్ రావాలి. సో ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే దీని నుంచి, అబ్జర్వేషన్ నుంచి, సో లైట్ అన్నది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవ్వదు. సో లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, ఓకేనా? సో లైట్ అన్నది సో ఇట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. సి హియర్. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఇలా వేవ్స్ లాగా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఇలా వేవ్స్ లాగా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ వేవ్ ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగాయో అప్పుడు బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వేవ్ ఎప్పుడైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో అక్కడ డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. సో నౌ, సో ద లైట్ డు నాట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ పాత్. సో లైట్ డు నాట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ పాత్. The light do not travel in straight path, so it travels in the form of wave. So therefore, so he said light is a wave. సో ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్ ద్వారా వాళ్ళు అబ్జర్వ్ చేసింది. సో ద సైంటిస్ట్ యంగ్ అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇవన్నమాట. క్లియరా? యంగ్స్ డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ మోటో, ఓకేనా? సో ఇక్కడ మనం మోనోక్రోమాటిక్ సోర్స్ యూస్ చేస్తాం, సింగిల్ వేవ్ లెంత్ అనమాట, ఓకేనా? సో అండ్ ఈ స్లిట్స్ విడ్త్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, ఎంఎంస్లో ఉంటుంది. సో స్లిట్స్కి స్క్రీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ డి ఉంటుంది, ఓకే? ఇవి మీరు మైండ్లో ఉంచుకోవాల్సిన పాయింట్స్. క్లియర్? చాలు. సో నెక్స్ట్, సో ముందుకెళ్దాం చూడండి. సో ఇప్పుడు కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, సో ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో సో అప్పుడు మనకి బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో సో అప్పుడు డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సో ఫర్ ద బ్రైట్ ఫ్రింజ్, సో ద కండిషన్ ఫర్ ద బ్రైట్ ఫ్రింజెస్, సో దట్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో ఫర్ ద బ్రైట్ ఫ్రింజెస్, సో ద కండిషన్ ఈస్ ఎక్కడైతే వేవ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఎప్పుడు జరుగుతుంది? సో వీ ఆల్రెడీ నో ద కండిషన్స్ ఫర్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఏం అబ్జర్వ్ చేసాం? సో ఫర్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్, సో ద ఫర్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 2n pi. So for a phase difference of 2n pi, the constructive interference occurs. So where n is equals to 0, 1, 2, 3 and goes on. And for a path difference of n lambda, so for a path difference of n lambda, so the constructive interference occurs. అవునా? సో ఇవి ఇంపార్టెంట్ కండిషన్స్ అనమాట. సో ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో అప్పుడు బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో అప్పుడు డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. సో ద కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజ్, సో నౌ ద డార్క్ ఫ్రింజ్ కండిషన్ సో ఈజ్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి. సో ద బేసిక్ ఐడియా, సో ద ఇంటర్ఫరెన్స్ షుడ్ బి డిస్ట్రక్టివ్. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి మనం ఆల్రెడీ జనరల్ కండిషన్స్ చూసాం కదా, పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి. సో 2 వేవ్స్ మధ్యలో, అంతేనా? సో ఇక్కడ 2 వేవ్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఒక వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఇంకొక వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా సో ఇలా ఒక వేవ్, ఇలా ఒక వేవ్ వెళ్తుంది. సో ఈ రెండింటి యొక్క వేవ్స్ ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో అప్పుడు ద బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, ఓకేనా? సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్? సో ద ఫేజ్ డిఫరెన్స్ ఫర్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 2n minus 1 into pi, right? So 2n minus 1 into pi, so which means
సో లెట్స్ రైట్ సో n ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అప్పుడు ఏమవుతుంది సో 2 pi ఫర్ పై. సో వెరాస్ సో n ఈజ్ ఈక్వల్స్ 2 అయితే 3 pi. సో దట్ మీన్స్ సో n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ గోస్ ఆన్. సో ఫర్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 2n minus 1 into పైకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్. సో అలానే ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్ 2n minus 1 into lambda by 2. సో 2n minus 1 into lambda by 2కి సో ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అక్కర్స్. సో 1, 2, 3 అండ్ గోస్ ఆన్. సో ఇక్కడ మీరు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో 2 minus 1 into lambda by 2. సో నెక్స్ట్ 3 lambda by 2. సో నెక్స్ట్ 5 lambda by 2. సో నెక్స్ట్ 7 lambda by 2. సో అండ్ గోస్ ఆన్. ఓకే. సో అలానే ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్ సో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 0. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే lambda. సో 2 lambda, 3 lambda. సో అండ్ దెన్ సో టిల్ n lambda. ఓకేనా. సో బ్రైట్ ఫ్రింజెస్కి అయితే ఈ పాత్ డిఫరెన్స్ ఉండాలి. సో డార్క్ ఫ్రింజెస్కి అయితే ఈ పాత్ డిఫరెన్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను డెరివేషన్స్కి ఏమి వెళ్ళట్లేదు, డైరెక్ట్ సో ద పొజిషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ పొజిషన్ ఆఫ్ ద డార్క్ ఫ్రింజెస్కి జనరల్ ఫార్ములాస్ ఇచ్చేస్తాను. సో అవి నేర్చుకుంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ఓకే. సో లెట్స్ ఏ ఇక్కడ మనకు ఫస్ట్ సెంట్రల్ బ్రైట్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో జాగ్రత్త చూడమ్మా. సో ఇవి 2 స్లిట్స్, స్లిట్ S1 అండ్ S2. సో ఇక్కడ స్క్రీన్ ఉంది. లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ద స్క్రీన్. సో ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చే లైట్ వేవ్, ఇక్కడి నుంచి వచ్చే వేవ్ అండ్ ఇక్కడి నుంచి వచ్చే వేవ్ మధ్యలో సో ఇఫ్ దెర్ ఈజ్ నో పాత్ డిఫరెన్స్, సో ఈ రెండింటి మధ్యలో పాత్ డిఫరెన్స్ లేదనుకోండి. సో ద డెల్టా ఎక్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దిస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మనకి ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ విల్ ఫామ్. సో ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ విల్ ఫామ్. సో ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ విల్ ఫామ్. ఓకేనా. సో నెక్స్ట్ ఎప్పుడైతే సమ్ పాత్ డిఫరెన్స్, సో ఈ లైట్ రే ఇక్కడికి ట్రావెల్ అవుతుంది, సో ఈ లైట్ రే ఇక్కడికి ట్రావెల్ అవుతుంది, ఈ లైట్ రే ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ బ్రైట్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దిస్ ఈజ్ ద సెంట్రల్ బ్రైట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఈ లైట్ రే కంటే ఈ వేవ్ కంటే సో ఈ వేవ్ సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ కదా, సెకండ్ వేవ్ సోర్స్ 2 నుంచి వచ్చే వేవ్. సో ఇంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే పాత్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా. సో దీన్నే మనం పాత్ డిఫరెన్స్ అంటాం. సో ఫర్ ఏ దిస్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ గివెన్ యాజ్ డి సైన్ టీటా. ఇక నేను డెరివేషన్స్లోకి వెళ్ళట్లేదు. సో మీకు ఆల్రెడీ ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఇన్ ఐపీ సో గుడ్, లేదంటే అవసరం కూడా లేదు. ఎంసెట్కి మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో పాత్ డిఫరెన్స్ డి సైన్ టీటా. సో ఈ పాత్ డిఫరెన్స్ ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పాత్ డిఫరెన్స్కి ఈక్వల్ అయిందో అప్పుడు బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సో ఈ పాత్ డిఫరెన్స్ ఎప్పుడైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పాత్ డిఫరెన్స్కి ఈక్వల్ అయిందో లెట్స్ ఏ ఫర్ ద ఫస్ట్ బ్రైట్ ఇక్కడ రాస్తాను చూడండి. సో లొకేషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, లెట్స్ కన్సిడర్ దీస్ 2 ఆర్ ద స్లిట్స్, దిస్ ఈజ్ ద స్క్రీన్. సో ఇక్కడ నుంచి ఒక లైట్ రే వెళ్తుంది, సో ఇక్కడ నుంచి ఇంకొక లైట్ రే వెళ్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇది పాత్ డిఫరెన్స్. సో ఈ పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏం చెప్పాను మీకు, దిస్ డిస్టెన్స్ ఈజ్ ద డి అనమాట. సో బేసిక్గా ఇది టీటా వస్తుంది. సో ఇది టీటా, ఇది 90, ఇది 90 మైనస్ టీటా అవుతుంది, ఇది డి సైన్ టీటా అవుతుంది. ఇది ఎలా వచ్చిందంటే సో ఇది కన్సిడర్ దిస్ యాజ్ ద టీటా. సో ఇది 90 degrees అవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. సో అప్పుడు సో ద డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి సైన్ టీటా. ఇటువైపు ఏమొస్తుంది, టీటాకి ఇటువైపు డి సైన్ టీటా వస్తుంది. ఓకేనా. సో అలానే సో ద డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి సైన్ టీటా పాత్ డిఫరెన్స్కి జనరల్ ఫార్ములా ఇది. సో ఎప్పుడైతే ఈ పాత్ డిఫరెన్స్ లెట్స్ కన్సిడర్ ఫర్ ద ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫర్ ద ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్కి సో పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, సో ఇక్కడ చూడండి. సో ఫర్ ద ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ సో ద పాత్ డిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఇది సెంట్రల్ బ్రైట్కి 0, పాత్ డిఫరెన్స్ 0 ఉంటే సెంట్రల్ బ్రైట్. సో నెక్స్ట్ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్కి ల్యాండా. ఓకేనా. సో కాబట్టి సో ఇక్కడ డెల్టా ఎక్స్ ప్లేస్లో ల్యాండా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి సైన్ టీటా. సో ద సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సో ల్యాండా బై డి. ఓకేనా. So as this theta is very small,
ఓకేనా. సో మీకు డైరెక్ట్ జనరల్ ఫార్ములా రాస్తాను. సో ద టీటా ఈజ్ వెరీ స్మాల్, సో ద సైన్ టీటా టెండ్స్ టు టీటా అనమాట. సో ద సైన్ టీటా టెండ్స్ టు టీటా. సో ఫ్రమ్ హియర్, సో ద టీటా విల్ బీ ఈక్వల్స్ టు y అపాన్ లాంబ్డా అపాన్ d అనమాట. సో దిస్ ఈజ్ ద యాంగులర్ పొజిషన్. ఈ టీటా అన్నది ఏంటి? సో దిస్ ఈజ్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ బ్రైడ్. యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ బ్రైడ్. సో ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్. సో ఇప్పుడు ఇఫ్ యూ నీడ్ ద డైరెక్ట్ ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్ ఫార్ములా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి d లాంబ్డా బై d. సో ద ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్, సో క్యాల్కులేషన్ ఉంటుంది కొంచెం డెరివేషన్. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి d. సో ఇక్కడ నుంచి వేవ్ లెంత్ లాంబ్డా తీసుకుంటే, సో ద d లాంబ్డా బై d ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్. సో సెకండ్ బ్రైడ్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే, సో ఇక్కడ రాద్దాం కొంచెం. So now, so the first braid fringe, it forms at d lambda by d. Okay na? So the second braid fringe, so y2b, it forms at 2d lambda by d. So whereas, so the third braid fringe, so it forms at 3d lambda by d. So itla the nth braid fringe ki direct formula, so the nth braid fringe will form, so at a distance of nd lambda by d. So what is this y ante? So it is the distance from the central braid anamata. So ee distance ni, let's say this is the distance of y1b. This is the distance of y1b anamata. Okay na? So ee y1b distance వచ్చేసరికి సెంట్రల్ బ్రైడ్ నుంచి ఎంత దూరంలో ఉన్నది ఫస్ట్ బ్రైడ్? d లాంబ్డా బై d డిస్టెన్స్ లో. సో సెకండ్ బ్రైడ్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? సో 2d లాంబ్డా బై d. సో థర్డ్ బ్రైడ్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 3d లాంబ్డా బై d అట్లా. ఓకేనా. సో ఇటువైపు ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్ ఇక్కడ ఉంటే, సో మళ్ళీ ఇటువైపు కింద కూడా ఫస్ట్ బ్రైడ్ ఫ్రింజ్ ఉంటుంది. సో ఇటువైపు సెకండ్ బ్రైడ్ ఫ్రింజ్ ఇక్కడ ఉంటే, ఇక్కడ కూడా సెకండ్ బ్రైడ్ ఫ్రింజ్ ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ బ్రైడ్ ఫ్రింజ్ ఉంటే, ఇటువైపు కూడా థర్డ్ బ్రైడ్ ఫ్రింజ్ ఉంటుంది. ఓకేనా, క్లియర్. సో ఇవి పొజిషన్స్ ఆఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ద బ్రైడ్ ఫ్రింజెస్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైడ్ వై అన్నది. ఓకే, సో వై అంటే ఏంటి? సో వై ఈజ్ అ డిస్టెన్స్ ఆఫ్ బ్రైడ్ ఫ్రింజ్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైడ్. డిస్టెన్స్ ఆఫ్ బ్రైడ్ ఫ్రింజ్ ఫ్రమ్ సెంట్రల్ బ్రైడ్. ఫ్రమ్ సెంట్రల్ బ్రైడ్, ఈ సెంట్రల్ బ్రైడ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది మనం ఫైండ్ చేసే బ్రైడ్ ఫ్రింజ్. సో అలానే యాంగులర్ పొజిషన్స్కి ఫార్ములా రాస్తే, సో ద టీటా ఫస్ట్ బ్రైడ్, సో ద టీటా ఫస్ట్ బ్రైడ్, సో ఇది యాంగులర్ పొజిషన్. అంటే యాంగులర్ పొజిషన్ అంటే ఇలా. సో ఫస్ట్ బ్రైట్ ఎక్కడ ఉంది, సెకండ్ బ్రైట్ ఎక్కడ ఉంది, థర్డ్ బ్రైట్ ఎక్కడ ఉంది, సో ఫోర్త్ బ్రైట్ ఎక్కడ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగులర్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంత యాంగిల్లో ఉన్నాయి బ్రైట్ ఫ్రింజెస్ అన్నవి. సో టీటా 1b ఈజ్ లాంబ్డా బై d. ఓకే, సో అలానే టీటా 2b ఇట్ కమ్స్ అవుట్ టు బి 2 లాంబ్డా బై d. సింపుల్గా ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 2 లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సైన్ టీటా విల్ బికమ్ 2 లాంబ్డా బై d. టీటా విల్ బికమ్ 2 లాంబ్డా బై d వస్తుంది. సో అలానే టీటా థర్డ్ బ్రైడ్, సో విచ్ విల్ బి 3 లాంబ్డా బై d. సో లైక్ దిస్. సో ద టీటా nth బ్రైడ్ ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా బై d అనమాట. సో టీటా nth బ్రైడ్ ఇదేమో పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ nth బ్రైడ్ ఫ్రమ్ సెంట్రల్ బ్రైడ్. ఇదేమో యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద nth బ్రైడ్. క్లియర్? అర్థమైందా కాన్సెప్ట్ ఎవ్రీవన్? షూర్. సో ఇది బ్రైట్ ఫ్రింజెస్ గురించి. సో ఇన్ ద సిమిలర్ మేనర్, సో మనకి డార్క్ ఫ్రింజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? సో డార్క్ ఫ్రింజెస్ అక్కర్స్ ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్ సియర్. సో పాత్ డిఫరెన్స్ ఫామ్లో ఏంటి ఇప్పుడు మనకి? d sin టీటా, అవునా? సో ఇప్పుడు ఎప్పుడు మనకి డార్క్ ఫ్రింజెస్ వస్తాయి? ఫస్ట్ డార్క్ విల్ కమ్ లాంబ్డా బై 2, సెకండ్ డార్క్ విల్ ఫ్రమ్ 2 లాంబ్డా బై 2. సో కాబట్టి సో ఫస్ట్ డార్క్కి లాంబ్డా బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి sin theta. So from here the sin theta is equals to lambda by 2d. So then as theta is very small, so the sin theta tends to theta anamata. So the theta is very small, so the sin theta tends to theta. Okay na? So from here, so the theta will be equals to, so the lambda by 2d. So ee lambda by 2d anadi enti? This is the angular position of the first dark. ఏంటమ్మా ఇది? సో దిస్ ఈజ్ ద, గుర్తుపెట్టుకోండి, ఇది యాంగులర్ పొజిషన్. సో దిస్ ఈజ్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ డార్క్ ఫ్రింజ్.
సో ఫస్ట్ డార్క్ ఫ్రింజ్. నౌ సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఇప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైట్. సో ఇప్పుడు లెట్స్ సే దీస్ ఆర్ ద 2 స్లిట్స్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్. సో ఇది స్క్రీన్ ఉంది, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మనకి క్యాపిటల్ డి అనమాట. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి స్మాల్ డి అనమాట, ఈ 2 స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్. సో లెట్స్ సే ద ఫస్ట్ డార్క్ హ్యాస్ ఫార్మ్డ్, ఇది సెంట్రల్ బ్రైట్. సో ఇది సెంట్రల్ బ్రైట్ అనుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఫస్ట్ బ్రైట్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్రైట్, దిస్ ఈజ్ ద సెంట్రల్ బ్రైట్. సో నౌ ఇప్పుడు ఈ రెండింటి సెంట్రల్ బ్రైట్కి ఫస్ట్ బ్రైట్కి మధ్యలో ఉన్నది ఏంటిది, ద ఫస్ట్ డార్క్ అనమాట. సో నౌ ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ డార్క్, సెంట్రల్ బ్రైట్ నుంచి ఫస్ట్ డార్క్ ఎంత డిస్టెన్స్లో ఉంది. సో ఫర్ దట్, సో ద ఫార్ములా, సో విచ్ ద ఫస్ట్ డార్క్ y1d, it is given as, so d lambda by 2d, the first dark, so d lambda by 2d. So alane the second dark will form at a distance of 3d lambda by 2d, 3d lambda by 2d. So next the third dark will form at a distance of, so 5d lambda by 2d. So ఈ జనరల్ ఫార్ములా ఇప్పుడు ఏమొస్తుంది, సో ద nth బ్రైట్ ఫ్రింజ్, సో ద nth డార్క్ ఫ్రింజ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో 2n minus 1 into lambda by 2d. సో 2n minus 1 into d lambda by 2d. So where n must be equals to 1, 2, 3, 4 and goes on. So n 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో 2 minus 1 1 వస్తుంది, సో d lambda by 2d వస్తుంది. n 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో 2 into 2 4, 4 minus 1 3, సో 3d lambda by 2d వస్తుంది. So where, so the n must be equals to 1, 2, 3, 4 and goes on. ఇది ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ నుంచి ఎంత డార్క్ ఫ్రింజ్ వరకు ఫార్ములా. సో ఇప్పుడు యాంగులర్ పొజిషన్స్ రాయాలంటే డార్క్ ఫ్రింజెస్వి, సో డార్క్ ఫ్రింజెస్ యాంగులర్ పొజిషన్, సో ద theta 1d which is lambda by 2d, so the theta 1d lambda by 2d. So next theta 2d, so which is 3 lambda by 2d, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, సెకండ్ డార్క్ ఫ్రింజ్ ఎక్కడ వస్తుంది, 3 lambda by 2 దగ్గర. సో అప్పుడు టీటా ఏమవుతుంది, 3 lambda by 2d. సో థర్డ్ డార్క్ ఫ్రింజ్ అంటే 5 lambda by 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. సో అప్పుడు థర్డ్ డార్క్ ఫ్రింజ్ యాంగులర్ పొజిషన్ ఎక్కడ వస్తుంది, 5 lambda by 2d. ఓకే, సో దెన్ ద nth డార్క్ ఫ్రింజ్ విల్ ఫార్మ్ ఎట్ ఏ యాంగులర్ పొజిషన్ ఆఫ్, సో 2n minus 1 into, so lambda by 2d. So 2n minus 1 into lambda by 2d. Clear I part everyone? So the bright fringes ekkada form avutayi, dark fringes ekkada form avutayi. So the direct formulas, this part you have to remember. So ee part chala important. So ee general formulas gurtu pettukovali. And so ఇది డార్క్ ఫ్రింజెస్కి వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాస్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. డన్ గైస్, క్లియర్ దిస్ పార్ట్. సో ఇక క్వశ్చన్స్కి వెళ్దాం. ఇవి జనరల్ ఫార్ములాస్. నౌ ఫ్రింజ్ విడ్త్. సో ఫ్రింజ్ విడ్త్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive dark fringes or the distance between 2 consecutive bright fringes is called the fringe width, which is denoted by W, or మీకు టెక్స్ట్ బుక్స్లో బీటా అని కూడా ఇస్తారు. ఫ్రింజ్ విడ్త్ని బీటాతో కూడా డినోట్ చేస్తారు, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక బీటా ఏంటని మళ్ళీ. సో ఇక్కడ ద ఫ్రింజ్ విడ్త్ W, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 consecutive, లెట్స్ సే, సో ద డిస్టెన్స్ బిట్వీన్, సో సెకండ్ బ్రైట్ అండ్ ఫస్ట్ బ్రైట్. సో వాట్ ఈస్ ద సెకండ్ బ్రైట్ అండ్ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ విడ్త్? సెకండ్ బ్రైట్ ఫార్ములా ఏంటి? సో విచ్ ఈస్ 2d lambda by d. సో అండ్ దెన్, సో దిస్ ఈస్ d lambda by d. So 2d minus 2 minus 1, which is d lambda by d. So this is the fringe width. సో ఈ ఫ్రింజ్ విడ్త్ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది. మీరు ఏ 2 ఫ్రింజ్ విడ్త్ మధ్య లైన్ తీసుకోండి. సి, సో దిస్ ఈజ్, సో ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద ఫ్రింజ్ విడ్త్ ఫర్ లెట్స్ సే ద థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ మైనస్ ద సెకండ్ బ్రైట్ ఫ్రింజ్. సో థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అంటే ద డిస్టెన్స్ 3d lambda by d మైనస్ సెకండ్ అంటే 2d lambda by d. సో 3 minus 2 మళ్ళీ 1, సో విచ్ ఈస్ d lambda by d. సో అంటే ఈ ఫ్రింజ్ విడ్త్ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది ఈవెన్ ఫర్ ద డార్క్ ఫ్రింజెస్ ఆల్సో. సో ఒకవేళ డార్క్ ఫ్రింజెస్కి ఫైండ్ చేసినా మీకు అదే ఫార్ములా వస్తుంది. సో లెట్స్ టేక్, సో ద ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద సెకండ్ డార్క్ మైనస్ ద ఫస్ట్ డార్క్.
సో ద సెకండ్ ఆర్క్ అంటే 3d లాంబ్డా బై d, అవునా. సో ఫస్ట్ డార్క్ అంటే సో d లాంబ్డా బై 2d, సో d లాంబ్డా బై 2d, అంతేనా. సో ఇప్పుడు 3 మైనస్ 1 2, సో 2d లాంబ్డా బై 2d, సో ఇక్కడ 2 క్యాన్సిల్, సో d లాంబ్డా బై d. సో ద ఫ్రింజ్ విడ్త్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సో ద ఫ్రింజ్ విడ్త్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ dark and bright fringes. So therefore, so the fringe width it will not change. మీకు ఫ్రింజ్ విడ్త్ అడిగితే ఇక డైరెక్ట్ మీకు ఫార్ములా ఏం యూజ్ చేయండి, d లాంబ్డా బై d, ఓకేనా. సో ఈ క్యాపిటల్ D అంటే ఏంటమ్మా, ద క్యాపిటల్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్, ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ క్యాపిటల్ D, సో ఈ డిస్టెన్స్ స్మాల్ d, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది అయిపోయింది. ఫ్రింజ్ విడ్త్ అన్నది ఇట్స్ అ కాన్స్టెంట్ ఫర్ బోత్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. అన్ని ఫ్రింజ్ విడ్త్ అంటే ఈచ్ ఫ్రింజ్ యొక్క విడ్త్ సేమ్ ఉంటుంది. సెంట్రల్ బ్రైట్ అయినా, ఫస్ట్ డార్క్ అయినా, ఫస్ట్ బ్రైట్ అయినా, సెకండ్ డార్క్ అయినా, సెకండ్ బ్రైట్ అయినా, సో ఇట్లా అన్ని బ్రైట్స్ అన్ని డార్క్ వాటి యొక్క విడ్త్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. సో ఇది మనకి సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్లో చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా. సో ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్, ఫర్ ఏ గివెన్ మనకు ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటమ్మా, సో ద ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, సో d లాంబ్డా బై d కదా. సో ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే, సో ఫర్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంటల్ సెటప్, యంగ్స్ ఎక్స్పెరిమెంటల్ సెటప్, ఫర్ గివెన్ ఎక్స్పెరిమెంటల్ సెటప్, so for a given experimental setup, so we know that the capital D and small d are constant, they are fixed kada. సో అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇచ్చారు మనకి, అంటే ఆపరేటర్స్, సో యంగ్స్ డబుల్ స్లిట్ ఆపరేటర్స్ ఇచ్చారు. సో 2 స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది, అండ్ స్లిట్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది, అంటే క్యాపిటల్ D స్మాల్ d ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ద ఫ్రింజ్ విడ్త్ it is directly proportional to lambda. The fringe width anadi it is directly proportional to lambda. So ippudu you guys know that the lambda is inversely proportional to the refractive index. So questions ela adugutaranటే ikkada chaala important. So యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనం ఫస్ట్ వ్యాక్యూమ్లో చేసాం. సో ఇప్పుడు సేమ్ మొత్తం ఆపరేటర్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్ళి సో వాటర్లో ఇమ్మర్స్ చేసాం. సో అప్పుడు బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతారు, ఆర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత అని అడుగుతారు. సో ఫ్రింజ్ విడ్త్ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా, ఎందుకంటే D క్యాపిటల్ D స్మాల్ d దీస్ టూ విల్ నాట్ చేంజ్ ఫర్ ద గివెన్ ఆపరేటర్స్, అవునా. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా, అండ్ యూ నో దట్ లాంబ్డా విల్ బీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ. సో ఇక్కడ నుంచి ద ఫ్రింజ్ విడ్త్ W1 by W2 ఈజ్ ఈక్వల్స్ టు, షల్ ఐ రైట్ λ1 by λ2, ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో μ2 by μ1 రాసుకోవచ్చా. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకేనా. అండర్స్టూడ్ గైస్, క్లియర్. సో ఇక్కడ మనం స్పీడ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సో లైట్ యొక్క స్పీడ్ గురించి సో మనం ఇక్కడ ఏం మాట్లాడుకోం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. సో ఒకవేళ స్పీడ్ గురించి ఏమైనా వస్తే అప్పుడు ఏం చేస్తారు, సో ద లాంబ్డా ఈజ్ ద మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఆర్ లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v. సో λ1 by λ2 ఈజ్ ఈక్వల్స్ టు v1 by v2 ఈజ్ ఈక్వల్స్ టు μ2 by μ1, ఒకవేళ స్పీడ్స్ టర్మ్ వస్తే. బట్ ఇక్కడ మనకు అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అడుగుతారో అవి కూడా చూద్దాం. ఓకే, డన్. సో ఈ కాన్సెప్ట్ క్లియరా, ఫ్రింజ్ విడ్త్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ పొజిషన్స్, డార్క్ ఫ్రింజెస్ పొజిషన్స్. ఓకే, క్లియర్, గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం, చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, కొంచెం జాగ్రత్తగా థింక్ చేయడం. సో ఇఫ్ ఎల్లో లైట్ ఎమిటెడ్ బై సోడియం ల్యాంప్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిప్లేస్డ్ బై మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ బ్లూ. సో ఎల్లో లైట్ తీసేసి బ్లూ లైట్ పెట్టారు, సో ఆఫ్ ద సేమ్ ఇంటెన్సిటీ, అప్పుడు ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుందని అడుగుతున్నారు ఆప్షన్స్లో. సో ఫస్ట్ మనకి ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటి, విచ్ ఈజ్ d లాంబ్డా బై d. సో హౌఎవర్ క్యాపిటల్ D అండ్ స్మాల్ d దీస్ టూ ఆర్ ఫిక్స్డ్. సో ఇప్పుడు ఫ్రింజ్ విడ్త్ అన్నది ఇట్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా కదా. సో ఇప్పుడు 2 లైట్స్ని కంపేర్ చేస్తున్నారు,
టూ లైట్స్ని VGR. సో దీంట్లో ఫస్ట్ ఎల్లో యూజ్ చేశారు. See here. So they first use the yellow light. So here this one first. తర్వాత it is replaced by the blue light of same intensity. So blue light place చేశారు. So now you guys know that so the wavelength of the yellow is greater than that of the wavelength of the blue. ఓకేనా? సో అంటే ఎల్లో ఉన్నప్పుడు ఫ్రింజ్ విడ్త్ అన్నది లాంబ్డాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎల్లో యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎల్లో యొక్క ఫ్రింజ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి సో ద ఫ్రింజ్ విడ్త్ ఫర్ ద ఎల్లో విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్రింజ్ విడ్త్ ఫర్ ద బ్లూ. ఎందుకు? సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. కాబట్టి సో ఎల్లో తీసేసి బ్లూ ఎప్పుడైతే మీరు ప్లేస్ చేశారో అప్పుడు ఏమవుతుంది? సో ద ఫ్రింజ్ విడ్త్ విల్ డిక్రీజ్. ఎల్లో కంటే బ్లూ ఫ్రింజ్ విడ్త్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ద ఫ్రింజ్ విడ్త్ విల్ డిక్రీజ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా కాన్సెప్ట్ ఎవ్రీవన్? డన్ గైస్? చలో. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో అండ్ మనం ఏం ఫైండ్ చేయాలి? సో జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి ఒకసారి ఫస్ట్. ఇన్ ఏ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ అండ్ ద స్క్రీన్ ఈజ్ 1.6. అంటే క్యాపిటల్ D ఇచ్చారు, ఫస్ట్ రాసుకోండి. 1.6 meters. సో యూజింగ్ ద లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 6 × 10⁻⁻7 meters. లాంబ్డా ఇచ్చారు. సో 6 × 10⁻⁻7 meters. Fine. So the distance between the center of the interference pattern and the fourth bright fringe on the either side is 16 mm. So జాగ్రత్త చూడండి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద ఇంటర్ఫరెన్స్ అంటే సెంట్రల్ బ్రైట్ నుంచి ఫోర్త్ బ్రైట్ ఫ్రింజ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఈ 16 mm. సో సీ హియర్. సో ఇది సెంట్రల్ బ్రైట్. ఈ సెంట్రల్ బ్రైట్ నుంచి సో ద ఫోర్త్ బ్రైట్ ఇట్ సైడ్ కానీ లేదంటే ఫోర్త్ బ్రైట్ ఇట్ సైడ్ కానీ ఎటువైపు అయినా తీసుకోండి, ఎయిదర్ సైడ్ ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 16 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 mm. అంటే సో క్వశ్చన్లో వాళ్ళు మనల్ని క్యాలిక్యులేట్ ద స్లిట్ సపరేషన్ స్మాల్ d అడుగుతున్నారు. సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషను? సో ద పొజిషన్ ఆఫ్ ద ఫోర్త్ బ్రైట్. సో y4b ఈజ్ గివెన్. సో మనకి y4b ఫార్ములా ఏంటి? సో ND λ/d. సో ఫోర్త్ బ్రైట్ అంటే 4D λ/d. డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయండి. సో దట్ వీ గెట్ సో ద 4b y4b ఎంత డిస్టెన్స్ ఇచ్చారు? 16 mm. 16 mm. సో 16 mm మీన్స్ 16 × 10⁻⁻3 అన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. సో ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ సో d 1.6 ఇంటూ సో ద లాంబ్డా సో విచ్ ఈస్ 6 × 10⁻⁻7. 6 × 10⁻⁻7. సో అపాన్ సో ద స్మాల్ d. సో ఇది మనం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు? సో లెట్స్ రైట్. సో ద స్మాల్ d దీన్ని ఇటువైపు పంపించండి, దీన్ని ఇటువైపు పంపించండి. మనకు కావాల్సింది స్మాల్ డీనే కదా, స్లిట్ సపరేషన్ కావాలి మనకి. సో వీ జస్ట్ నీడ్ ద స్లిట్ సపరేషన్. సో దట్ సో ద d ఈజ్ ఈక్వల్స్ టు 4 × 1.6 × 6 × 10⁻⁻7 బై సో 16 × 10⁻�3. సో 4 1s are 4 4s are. ఓకేనా? సో దిస్ కమ్స్ అవుట్ టు బి 4 1s are or else 4 2s are 2 3s are. So this is 2 1s are 2 0.8 times. So which comes out to be d is equals to 0.8 into 3, 2.4 into 10⁻⁻7 meters. So 2.4 into 10⁻⁻7 meters. So దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో we can write it as 24 mm. సో 24 mm రాస్తే నో ఎంఎంలో రాయాలంటే సో సి హియర్ సారీ 10⁻⁻4 కదా ఇది, మై బ్యాడ్. దిస్ ఈజ్ 10⁻⁻4. ఈ -3 పైకి వెళ్తే +3 అవుతుంది, 10⁻⁻4 ఉంటుంది. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంకొక 0 దీంట్లో పెట్టండి. సో 0.24 into 10⁻⁻3. సో విచ్ ఈస్ 0.24 mm. సో 0 ఇక్కడ కొంచెం క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది, బట్ క్యాల్కులేషన్స్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకేనా? క్లియరా? సో ఒకసారి చూడండి క్వశ్చన్ చూసుకోండి. డన్ గైస్? నెక్స్ట్ ముందుకెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి.
So two slits separated by a distance 1 mm are illuminated with a red light of wavelength, so this much. The interference fringes are observed on the screen 1 meter. So the distance between the third dark fringe and the fifth bright fringe on the same side of the central maxima. Okay, em adugutunnaru chudandi. So the distance between the third bright fringe and the third dark fringe and the fifth bright fringe. So ఇది central bright. సో సెంట్రల్ బ్రైట్ నుంచి మీకేం తెలుసు, సో ఫిఫ్త్ బ్రైట్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ ద ఫిఫ్త్ బ్రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, సో హియర్ ద థర్డ్ డార్క్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఆన్ ద సేమ్ సైడ్, ఒక సైడ్ అంటే అదర్ సైడ్ అంటే మళ్ళీ చాలా డిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఫస్ట్, సో ద స్లిట్ విడ్త్ ఈజ్ గివెన్ 1 mm, దిస్ మచ్. సో 1 × 10⁻³ సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సో వేవ్ లెంత్ ఇచ్చారు లాంబ్డా 6.5 × 10⁻⁷. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సో ద ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద స్క్రీన్. సో ద స్క్రీన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్లిట్స్ ఈజ్ 1 meter. సో మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు, సో ద వై ఫిఫ్త్ బ్రైట్ మైనస్ వై ద థర్డ్ డార్క్ అంతేనా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్ అండ్ ద థర్డ్ డార్క్ ఫ్రింజ్. సో కాబట్టి ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్ ఫార్ములా ఏంటి, 5d λ/d, గుర్తుపెట్టుకోండి 5d λ/d. సో థర్డ్ డార్క్ ఫ్రింజ్ ఎప్పుడు వస్తుంది, థర్డ్ డార్క్ ఫ్రింజ్ విల్ బి 5d λ/2d, అంతేనా. సో 5d λ/2d. సో నౌ సో ద ఆన్సర్ బికమ్స్ ఈజీ. సో లెట్ దిస్ డిస్టెన్స్ బి y. సో ద y ఈజ్ ఈక్వల్స్ టు y5b మైనస్ y3d. సో దాన్ని నేను డైరెక్ట్ y అని రాసుకుంటున్నాను. సో y is let this distance be y అనుకున్నాం అనమాట. సో దట్ y is equals to y5b minus y3d. సో ఇప్పుడు we can write this as, సో 5d λ/d minus 5d λ/2d. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, సో 2d is the LCM. సో ఇది 2 times వెళ్తుంది. సో 2 means 10d λ minus 5d λ. సో which we get, సో 5d λ/2d. సో సబ్స్టిట్యూట్ చేయండి అన్ని వాల్యూస్. సో 5 ఇంటూ, సో మీకు అన్నీ తెలుసు ఇక్కడ వాల్యూస్. సో క్యాపిటల్ D ఈజ్ 1. సో లాంబ్డా ఈజ్ 6.5 × 10⁻⁷. సో వాట్ ఈస్ 2 ఇంటూ, సో దిస్ ఈజ్ 1 × 10⁻³ ఓకేనా. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే సో వీ గెట్, సో దిస్ ఈజ్ 30 అండ్ 2.5. సో 32.5 దిస్ వన్, రైట్. సో 32.5 ఇంటూ 10⁻⁴/2. సో ఇది ఎంత వస్తుంది చూడండి. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 2 1s are 2 1s are 2 6 times. సో 1 5. సో 2 7 times. సో దెన్ 2 5 times. ఓకేనా. సో 16.75 × 10⁻⁴. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, 1.67 1.67 or 6 2. సో 1, this is 2 6 times. So 1 5, right. So 1 5. So okay. So 1.6 something. So into 10⁻³ mm వస్తుంది. So which is nothing but approximately 1.6 mm I can write. So the closest option I can choose 1.62 mm. ఓకేనా, క్లియర్. సో కొంచెం క్యాల్కులేషన్స్ ఎండ్ వరకు చేయాలి ఇలాంటి క్వశ్చన్స్కి. డనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమన్నారు, సో ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, సో 2 coherent sources are placed, small d ఇచ్చారు. సో our fringes are observed 1 meter away, capital D ఇచ్చారు 1 meter. So if it produces the second dark fringe at a distance of 1 mm from the central fringe, so the wavelength of the monochromatic light, direct question ఏం లేదు. సో సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఫామ్ అయింది. లెట్స్ సే దిస్ ఈజ్ ద సెకండ్ డార్క్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు ఎంత, సో 1 mm ఇచ్చారు. సో సింప్లీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఫస్ట్ స్మాల్ d ఈజ్ గివెన్, సో 0.90 × 10⁻³ meters, రైట్. సో అలానే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సో దే గేవ్ 1 meter away, క్యాపిటల్ D 1 meter. సో అండ్ దెన్ సో ద y2d ఈజ్ గివెన్, సో విచ్ ఈజ్ 1 × 10⁻³ 1 mm కదా. సో నెక్స్ట్ మనకేం కావాలి, వేవ్ లెంత్ కావాలి ఆఫ్ ద మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. సో ద y2d ఫార్ములా రాసేస్తే సరిపోద్ది. సెకండ్ డార్క్ ఫ్రింజ్కి ఫార్ములా ఏంటి, దిస్ ఈజ్ y2d. సెకండ్ డార్క్ ఫ్రింజ్కి పొజిషన్ ఫార్ములా ఏంటి,
సో 3d ల్యాండా బై 2d, దట్స్ ఇట్. ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ వాల్యూ ఇచ్చారు 1 × 10⁻³ మీటర్స్. సో 3 × d ఈజ్ 1 మీటర్. సో ల్యాండా ఈజ్ 1 × 10⁻³ బై, సో దట్ 2 × 0.9 × 10⁻³ సో ఇక్కడ నుంచి సో సింప్లీ జస్ట్ క్యాల్కులేట్ ద స్మాల్ డి. ఓకే, మన ల్యాండా ఫైండ్ చేయాలి. ల్యాండా ఇవ్వలేదు కదా, మై బ్యాడ్. సో ల్యాండా ఈజ్ నాట్ గివెన్, ల్యాండా మీరు ఫైండ్ చేయాలి. సో సింపుల్గా క్యాల్కులేట్ చేసేసేయండి. సో దీన్ని ఇటువైపు పంపించేసి సో జస్ట్ డూ ద బేసిక్ క్యాల్కులేషన్స్ అండ్ ఫైండ్ ద ల్యాండా వాల్యూ. ఓకేనా, ఏం లేదు ఇక్కడ, బేసిక్ క్యాల్కులేషన్స్ అంతే. సో ప్రతి వాల్యూ మీకు తెలుసు, జస్ట్ ల్యాండా ఫైండ్ చేయడం. ఓకేనా, సో చలో ముందుకెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ క్యారీడ్ అవుట్ విత్ అ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చారు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్లిట్స్ స్మాల్ డి ఇచ్చారు, ల్యాండా ఇచ్చారు, అండ్ ద స్క్రీన్ ఈజ్ ఎట్ 200 సెంటీమీటర్స్, క్యాపిటల్ డి కూడా ఇచ్చారు. సో సెంట్రల్ మ్యాక్సిమం ఎట్ x = 0. సో దే ఆర్ ఆస్కింగ్ ద థర్డ్ మ్యాక్సిమం ఫ్రమ్ 0th మ్యాక్సిమం విల్ బీ ఎట్. సో అంటే y3b అడుగుతున్నారు. సింపుల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో ల్యాండా ఈజ్ గివెన్ 5000 యాంగ్స్ట్రమ్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 5000 × 10⁻10 meters. 5000 × 10⁻10 meters. So the distance between the slits is given small d, so which is 0.2 × 10⁻³ meters. ఇది కూడా తెలుసు. సో నెక్స్ట్, సో అండ్ ద స్క్రీన్ ఈజ్ ఎట్ 200 centimeters. సో క్యాపిటల్ డి ఇచ్చారు, సో 200 × 10⁻² meters. ఫైన్. సో ఇప్పుడు ద సెంట్రల్ మ్యాక్సిమం ఈజ్ ఎట్ 0. సో సెంట్రల్ మ్యాక్సిమం ఇక్కడ ఉంది, x = 0 దగ్గర సెంట్రల్ మ్యాక్సిమం, సెంట్రల్ బ్రైట్ ఉంది. సో నౌ ద థర్డ్ మ్యాక్సిమం ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమం, సో ద థర్డ్ మ్యాక్సిమం అంటే సో ద 3b, సో దిస్ ఈజ్ y3b అనమాట. సో ఈ y3b ఫార్ములా మనకు తెలుసు కదా, బ్రైట్ ఫ్రింజ్కి ఫార్ములా ఏంటి? సో ద y3b ఈజ్ ఈక్వల్స్ టు సో 3d ల్యాండా బై d డైరెక్ట్గా, అంతేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో 3 × క్యాపిటల్ D, సో 200 × 10⁻² ఇంటూ ల్యాండా 5000 అంటే 5 × 10⁻³ × 10⁻10 రాసుకోండి. 5000ని 5 × 10⁻³ × 10⁻10 రాశాను బై, సో ఇక్కడ d స్మాల్ d, సో 0.2 × 10⁻³ సో ఇక క్యాల్కులేషన్స్ మీరు చేసేసేయండి. సో డైరెక్ట్లీ యూ హ్యావ్ టు ఫైండ్ సో y3b. సో ఇక్కడ జస్ట్ యూ హ్యావ్ టు డూ ద క్యాల్కులేషన్స్, దట్స్ ఇట్. ఓకేనా, సో ఈ బేసిక్ క్యాల్కులేషన్స్ని హోంవర్క్గా తీసుకోండి. డనా కాన్సెప్ట్? చలో. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? సో స్మాల్ డి ఇచ్చారు, డైరెక్ట్గా క్యాపిటల్ డి ఇచ్చారు, ల్యాండా ఇచ్చారు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ థర్డ్ మ్యాక్సిమా అండ్ సెకండ్ మ్యాక్సిమా ఆన్ ద ఆపోజిట్ సైడ్స్. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అన్ని వాల్యూస్ ఇచ్చారు. ఇది సెంట్రల్ బ్రైట్ అనుకోండి. సెంట్రల్ బ్రైట్ నుంచి లెట్స్ ఏ ద థర్డ్ బ్రైట్ y3b ఇటువైపు ఉంది, అండ్ సెకండ్ మ్యాక్సిమా ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఇక్కడ లెట్స్ ఏ దిస్ ఈజ్ y2b. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కావాలి మనకి. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ లెట్స్ ఏ సమ్ y అనుకుంటే, ఓకేనా? సో ఎంత అవుతుంది? సో ఈ డిస్టెన్స్ ఏమో మనకు తెలుసు 3d ల్యాండా బై d, రైట్? సో ఈ డిస్టెన్స్ ఎంత? 2d ల్యాండా బై d. సో ఇప్పుడు టోటల్ y ఎంత అవుతుంది? సో వాట్ విల్ బి ద టోటల్ y వాల్యూ? సో ద టోటల్ y వాల్యూ విల్ బి ఈక్వల్స్ టు, కెన్ ఐ రైట్? సో 3d ల్యాండా బై d ప్లస్ 2d ల్యాండా బై d. అర్థమైందా కాన్సెప్ట్? ఆన్ ద ఆపోజిట్ సైడ్ అన్నారు. ఒక సైడ్ ఏమో 3b తీసుకోండి, లేదంటే కింద 3b తీసుకొని పైన 2b తీసుకుంటా అంటే మీ ఇష్టం. డిస్టెన్స్ ఎలా అయినా సేమ్ ఉంటుంది రెండింటి మధ్యలో. 3d ల్యాండా బై d ప్లస్ 2d ల్యాండా బై d. సో ఎంత అవుతుంది టోటల్? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 5d ల్యాండా బై d. 3 + 2 5d ల్యాండా బై t. సో ఇక్కడ డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. 5 × క్యాపిటల్ D 1 మీటర్, సో ల్యాండా 6 × 10⁻³ సో యాంగ్స్ట్రమ్స్ని మీటర్లో కన్వర్ట్ చేయండి. సో ఇంటూ 10⁻−10 అనమాట బై, సో d, సో వాట్ ఈస్ ద d? 1 mm ఇచ్చారు. సో 1 × 10⁻−3 సో ఎంత వస్తుంది? ఇది 5 × 3 5 × 6 30 ఇంటూ, సో ఇక్కడ 10⁻6 10⁻−10 సో 10⁻−4 వస్తుంది, అంతేనా? ఇది పైకి వెళ్తే 10⁻3 అవుతుంది. సో 10⁻3 10⁻3 10⁻6 10⁻6 × 10⁻−10 ఈజ్
10 to the power minus 4. సో లేదంటే దీన్ని 3 into 10 to the power minus 3 రాసుకోండి. సో మీటర్స్. సో అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 mm రాసుకోవచ్చు డైరెక్ట్గా. 10 to the power minus 3 అంటే mm కదా. సో కాబట్టి సో ద ఆప్షన్ విల్ బి 3 mm. ఓకేనా, క్లియరా కాన్సెప్ట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So in a Young's double slit experiment, if there is no initial phase difference between the light from the two slits, so a point on the screen corresponding to the fifth minimum has path difference. So ikkada chudandi, so there is no phase difference between the light from the two slits. So a point on the screen corresponding to the fifth minimum ante fifth dark. So the fifth dark manaki ఏ పొజిషన్కి వస్తుంది అంటారు. సి, సో ద డార్క్ ఫ్రింజ్ అక్కర్స్ ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్, మనల్ని పాత్ డిఫరెన్స్ అడిగారు. సో డార్క్ ఫ్రింజ్ అక్కర్స్ ఫర్ ఏ ఫస్ట్ డార్క్ λ/2, సెకండ్ డార్క్ 3 λ/2, సో థర్డ్ డార్క్ 5 λ/2, సో ఫోర్త్ డార్క్ 7 λ/2, సో ఫిఫ్త్ డార్క్ 9 λ/2. సో వాళ్ళు ఏదడుగుతున్నారు, కరస్పాండింగ్ టు ద ఫిఫ్త్ మినిమం. ఫిఫ్త్ మినిమం మీన్స్ ఫిఫ్త్ డార్క్ అని అర్థం. సో ఫిఫ్త్ డార్క్ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది, ఇది ఫస్ట్ డార్క్ గుర్తుపెట్టుకోవడమ్మా. ఫస్ట్ డార్క్, సెకండ్ డార్క్, సో థర్డ్ డార్క్, ఫోర్త్ వన్, and this will be the fifth dark. So the fifth dark will be at a distance of 9 λ/2. Direct question. Okay, next. So ikkada question చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో. The Young's double slit experiment is performed with blue and white with blue and with green light of wavelength 4360 and 5460 respectively. If x is the distance between the fourth maxima and the central one, so x is equals to 0 నుంచి, సో ఫోర్త్ మ్యాక్సిమా, సో అంటే y4b, సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ సమ్ x అంట. ఓకే, సో ఇది x = 0 తీసుకోకండి. సో ఈ డిస్టెన్స్ x అంటే సెంట్రల్ బ్రైట్ నుంచి ఫోర్త్ బ్రైట్కి, సో ఫోర్త్ మ్యాక్సిమా ఫ్రమ్ ద సెంట్రల్ వన్. సో సెంట్రల్ బ్రైట్ నుంచి ఫోర్త్ మ్యాక్సిమాకి x డిస్టెన్స్. సో ఇప్పుడు ద డిస్టెన్స్, సి వాట్ ఈస్ ద y4b ఫార్ములా ఫస్ట్. y4b ఈజ్, సో ఐ కెన్ రైట్ 4d λ/d, అవునా. సో ఫర్ ఏ గివెన్ ఆపరేటర్స్, సో లైట్ ఏది యూజ్ చేసామన్న దాన్ని కాకుండా 4 కాన్స్టెంట్, d కాన్స్టెంట్, స్మాల్ d కూడా కాన్స్టెంట్. సో ఫర్ ఏ గివెన్ యంగ్స్ డబుల్ స్ప్లిట్ ఆపరేషన్, సో ఇవి కాన్స్టెంట్ ఉంటాయి. 4 ఎట్లయినా కాన్స్టెంటే, క్యాపిటల్ D కాన్స్టెంట్ ఉంటుంది. స్లిట్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్, 2 స్లిట్స్ మధ్యలో విడ్త్ కాన్స్టెంటే ఉంటుంది. సో అంటే సో ద y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు λ ఇక్కడ. సో ఏ లైట్కి అయితే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో, సో ఆ లైట్కి పొజిషన్ అంటే ద సెంట్రల్ బ్రైట్ నుంచి దాని యొక్క డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు λ కదా. సో ఇక్కడ దేని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, లేదంటే మీకు ఒకవేళ ఇక్కడ వేవ్ లెంత్స్ ఇవ్వకపోయినా యూ షుడ్ బీ ఏబుల్ టు డూ అనమాట. ఎలా, VGRలో. ఓకేనా. సో ఇక్కడ బ్లూ ఇచ్చారు, సో బ్లూ అండ్ గ్రీన్ ఇచ్చారు, సో గ్రీన్. సో బ్లూ కంటే గ్రీన్ వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. బ్లూ కంటే, సో డౌన్ ద లైన్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్ కదా, డౌన్ ద లైన్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్, వైలెట్ టు రెడ్. సో కాబట్టి గ్రీన్కి వేవ్ లెంత్ ఎక్కువ. బట్ ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు. సో బ్లూకి ఏమో 4360, గ్రీన్కి 5460. సో కాబట్టి ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా λ ఆఫ్ ద గ్రీన్ ఈజ్ గ్రేటర్ దాన్, సో λ ఆఫ్ ద బ్లూ. కాబట్టి సో y of the green will be greater than, so y of the blue. So y of the green will be greater than y of the blue. So blue కంటే గ్రీన్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ C. ఓకేనా, క్లియరా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. డన్. ఓకే, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So in a Young's double slit experiment, the fringe width is found to be 0.4 mm. So if the whole apparatus is immersed in the water of refractive index 4/3 without disturbing the geometrical arrangement, so the new fringe width will be. So మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, the fringe width formula it is d λ/d, అవునా. సో జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ డిస్టర్బింగ్ ద జామెట్రికల్ అరేంజ్మెంట్ సేమ్ ఉంటే, సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో ఐ కెన్ సే ద ఫ్రింజ్ విడ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు λ.
సో ఇప్పుడు హోల్ ఆపరేటర్స్ని తీసుకెళ్ళి వాటర్లో ప్లేస్ చేశారు. సో అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎలా ఉంటుంది లాంబ్డా అన్నది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా కదా. సో దేర్ ఫోర్ సో ఐ కెన్ రైట్ ద ఫ్రింజ్ విడ్త్ 1 అపాన్ ఫ్రింజ్ విడ్త్ 2 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 1 అపాన్ లాంబ్డా 2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు μ2 అపాన్ μ1. రాసుకోవచ్చా? μ2 అపాన్ μ1. మనకు కావాల్సింది ఈ రెండింటి మధ్యలో రిలేషన్, ఎందుకంటే లాంబ్డా గురించి మాట్లాడలేదు వాళ్ళు ఇక్కడ. సో కాబట్టి సో ద W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు సో μ2 బై μ1. సో ఫస్ట్ ఎయిర్లో ప్లేస్ చేసినప్పుడు 0.4 mm. సో 0.4 mm ఫస్ట్. సో సెకండ్ మనం వాటర్లో ప్లేస్ చేసినప్పుడు ఎంతో ఫైండ్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ అంటే μ2, సో 4/3 అపాన్ సో దిస్ ఈజ్ μ1 ఈజ్ 1 తీసుకోండి. సో ఫస్ట్ ఎయిర్లో ఉన్నట్లు అనమాట, వ్యాక్యూమ్లో. సో కాబట్టి సో ఇక్కడ నుంచి 0.4 mm బై విత్ 2 సో ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 4/3/1 ఈజ్ 4/3. సో ఇక్కడ నుంచి సో ద W2 ఈజ్ ఈక్వల్స్ టు సో 0.4 mm ఇంటూ 3/4. సో 0.4 1 time 0.3 mm. సో ద ఫ్రింజ్ విడ్త్ విల్ బికమ్ 0.3 mm. అర్థమైందా కాన్సెప్ట్? సో అంటే ఫ్రింజ్ విడ్త్ అన్నది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా ఉంటుంది. సో మీరు ఎయిర్లో ప్లేస్ చేసినప్పుడు 0.4 ఉంది. సో మీరు సింపుల్ లాజిక్ ఏంటంటే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. సో ఈ ఫ్రింజ్ విడ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ ఉంది కాబట్టి సో ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ 0.4 ఉంటే సో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రింజ్ విడ్త్ దీనికంటే తక్కువ ఉండాలి. సో ఎంత? 0.4 కంటే తక్కువ ఉండాలి. సో మీరు కొన్ని ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. సో తక్కువ ఉండాలంటే ఇది సేమ్ ఉంది, ఇది ఎలిమినేటెడే. సో ఇది ఎలిమినేటెడే 450 మైక్రాన్, ఇది ఎలిమినేటెడే. సో కొంచెం ఆప్షన్ లాజిక్గా థింక్ చేసి వితౌట్ క్యాల్కులేషన్ కూడా మీరు ఆప్షన్ పెట్టవచ్చు. ఓకేనా? క్లియర్ కాన్సెప్ట్? చల్. సో నౌ యాంగులర్ లొకేషన్ ఆఫ్ ద ఫ్రింజెస్ అండ్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. సి సో మనకి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్, యాంగులర్ అంటే టీటా అనమాట. సో టీటా 1b ఈజ్ ఈక్వల్స్ టు సో లాంబ్డా బై డి, రైట్. సో టీటా 2b ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా బై డి. గుర్తున్నాయి? సో అలానే టీటా nth బ్రైట్ విల్ బీ ఈక్వల్స్ టు n లాంబ్డా బై డి. అలా అవునా? సో అలానే టీటా ఫస్ట్ డార్క్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2d. సో టీటా సెకండ్ డార్క్ విచ్ ఈస్ 3 లాంబ్డా బై 2d. సో టీటా థర్డ్ డార్క్ విచ్ ఈస్ 5 లాంబ్డా బై 2d. సో అట్లనే టీటా nth డార్క్ సో విల్ బీ ఈక్వల్స్ టు సో 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2d. సో వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ గోస్ ఆన్. సో ఇక్కడ కూడా సో ద n ఈజ్ ఈక్వల్స్ టు సో 1 2 3 4 అండ్ గోస్ ఆన్. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సెంట్రల్ బ్రైట్ వస్తుంది అనమాట, n ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకుంటే. ఓకేనా? సో అది 0 యాంగిల్తో ఉంటుంది సెంట్రల్ బ్రైట్ ఎగ్జాక్ట్గా. ఓకేనా? సో ఇప్పుడు ఇది యాంగులర్ పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. యాంగులర్ లొకేషన్ ఆఫ్ ద ఫ్రింజెస్ అంటే ఇవి యాంగులర్ లొకేషన్స్, మనకు ఆల్రెడీ ఫామ్లో తెలుసు. సో యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటే సో ద టీటా ఫ్రింజ్ విడ్త్, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ని సో మనం మళ్ళీ టీటాతోనే డినోట్ చేస్తాం. సో లేదంటే మీరు సమ్ ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకుంటుండడానికి సమ్ ఆల్ఫా అనుకుంటా అంటే ఆల్ఫా అనుకోండి. సో 2 బ్రైట్ ఫ్రింజెస్ మధ్యలో ఉన్న విడ్త్నే యాంగులర్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని సో ఫ్రింజ్ విడ్త్ అంటాం, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటాం. దీంట్లో నుంచి తీసేసేయండి. అంటే సో టీటా 2d మైనస్ టీటా 1d తీసేస్తే సో 2 లాంబ్డా బై డి మైనస్ లాంబ్డా బై డి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి లాంబ్డా బై డి. సో లేదు. సో యూ కెన్ ఆల్సో డూ బ్రైట్ కదా. ఓకేనా? సో లేదంటే సో ఐ విల్ డూ ఫర్ థర్డ్ బ్రైట్ మైనస్ సెకండ్ బ్రైట్ సార్ అంటే దట్స్ ఆల్సో ఫైన్. సో థర్డ్ బ్రైట్ అంటే 3 లాంబ్డా బై డి మైనస్ సెకండ్ బ్రైట్ అంటే 2 లాంబ్డా బై డి. సో మళ్ళీ లాంబ్డా బై డీనే వస్తుంది. లేదు. సో సార్ ఐ విల్ డూ ఫర్ డార్క్. సో దెన్ 2d మైనస్ 1d. సో 2d అంటే 3 లాంబ్డా బై 2d మైనస్ సో 1d అంటే లాంబ్డా బై 2d. సో 3 లాంబ్డా మైనస్ లాంబ్డా ఈజ్ 2 లాంబ్డా బై 2d. సో విచ్ ఈజ్ 2 క్యాన్సిల్. సో ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై డి. సి సో ఫ్రింజ్ విడ్త్ అయినా యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అయినా కాన్స్టెంట్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఇక్కడ
So fringe width between the fringe width, it is d lambda by d, and so the angular fringe width alpha అంటే ఇక్కడ నేను సమ్ డినోషన్ యాక్చువల్గా దాన్ని కూడా టీటాతోనే డినోట్ చేస్తారు, బట్ నేను ఇక్కడ సమ్ ఆల్ఫా అని యూజ్ చేశాను కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు. సో ఇది కూడా y బై సో దిస్ ఈజ్ లాంబ్డా బై d. సో దీస్ టూ ఆర్ కాన్స్టెంట్ అనమాట, ఓకేనా. సో అవి డార్క్కైనా బ్రైట్కైనా ఫ్రింజ్ విడ్త్ కాన్స్టెంట్ ఉంటుంది అండ్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ పొజిషన్ ఫ్రింజ్ విడ్త్, whereas this one is a angular fringe width. Angular fringe width. సో ఇక్కడ మీరు ఇంతకుముందు ఫ్రింజ్ విడ్త్కి చేసిన ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఫర్ ఏ గివెన్ ఆపరేటర్స్, సో డి అండ్ క్యాపిటల్ డి రెండు కూడా కాన్స్టెంట్ ఉంటాయి. సో W1 by W2 ఈజ్ ఈక్వల్స్ టు λ1 by λ2 ఈజ్ ఈక్వల్స్ టు μ2 by μ1, అవునా. సో μ2 by μ1. సో అదేవిధంగా యూ కెన్ ఆల్సో డూ ఫర్ దిస్ ఆల్ఫా ఆల్సో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై డి కదా. సో ఫర్ ఏ గివెన్ ఆపరేటర్స్ స్మాల్ డి అనేది కాన్స్టెంట్. సో అప్పుడు α1 by α2 ఈజ్ ఈక్వల్స్ టు λ1 by λ2 ఈజ్ ఈక్వల్స్ టు, సో యూ కెన్ రైట్ μ2 by μ1. సో ఈ ఆల్ఫా అన్నది ఏంటి, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. కాన్సెప్ట్ క్లియరా ఎవ్రీవన్? చలో ముందుకెళ్దాం. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు క్వశ్చన్. ఇన్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వెన్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 400 nanometers వాజ్ యూజ్డ్, సో ద యాంగులర్ విడ్త్ ఆఫ్ ద ఫస్ట్ మినిమం వాజ్ ఫౌండ్ టు బి 1 meter away. సో ద యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఆఫ్ ద ఫస్ట్ మినిమం వాజ్ ఫౌండ్ టు బి 1 meter away. సో వాజ్ ఫౌండ్ టు బి 0.2 degrees. ఓకే, సో ద ఫస్ట్ మినిమం అంటే θ 1d ఇచ్చారు 0.2 degrees. సో వాట్ విల్ బి ద యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఆఫ్ ద సేమ్ ఫస్ట్ మినిమా if the entire experimental apparatus is immersed in water? సో మీకు θ1 by θ2 is equals to, సో λ1 by λ2 is equals to μ2 by μ1 కదా. సో మనకు కావాల్సింది ఈ రెండింటి మధ్యలో రిలేషన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు θ1 by θ2 is equals to μ2 by μ1. సో సింపుల్ క్యాల్కులేషన్ చేయండి. θ1 ఫస్ట్ ఎంత వచ్చింది, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ 0.2 degrees వచ్చిందంట బై, సో θ2 మనం ఫైండ్ చేయాలి, ఫస్ట్ డార్క్దే, మళ్ళీ ఫస్ట్ మినిమా అంటే ఫస్ట్ డార్క్ది. సో μ2 ఇచ్చారు, ఎక్కడ ప్లేస్ చేశారు, వాటర్లో 4/3. ఇనిషియల్గా ఎక్కడ ఉంది, ఎయిర్లో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సో ఇక్కడ నుంచి θ 0.2 degrees by θ2 ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సో ఫ్రమ్ హియర్, సో ద θ2 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 0.2 by 4, అంతేనా. సో క్యాల్కులేషన్ చేయండి ఎంత వస్తుంది, ఇది 0.6 upon 4, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.15 degrees, అంతేనా. 0.6 అంటే, సో 0.6 by 4 అంటే 0.15 degrees. సో ఇది కాన్సెప్ట్ అనమాట. క్లియర్? చలో. సో ఈ క్వశ్చన్ చూడండి. సో స్లిట్ స్మాల్ d is given 2 mm, the wavelength of the 2 of the light is given, it is found that angular fringe width of the fringes is 0.2 degrees. So to increase the fringe width to 0.21 degrees with same lambda and d, so the separation between the two slits change to same type of question. So do it as a homework. సేమ్ ఇంత ముందు లాంటి క్వశ్చనే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రింజ్ విడ్త్ ఇంతకు ఇంక్రీజ్ చేయాలంటే θ1 ఇచ్చారు, ఎంత θ1 ఇక్కడ ఇచ్చారు, సో θ2 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ చేయాలంటే, సో ఆ రెండింటి మధ్యలో స్లిట్ డిస్టెన్స్ ఎంత చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. సో దట్ యూ కెన్ ఈజీలీ డూ బై ద సేమ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎయిర్, దెన్ ఇన్ మీడియం ఆఫ్ అదర్ దాన్ ఎయిర్. సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 8th bright fringe in the medium lies where the 5th bright fringe in the air. So the refractive index of the medium. So can you guys do this concept? Same question, see here. So first ఎయిర్లో పర్ఫామ్ చేసిన మీడియంలో పర్ఫామ్ చేసినప్పుడు 8th bright fringe lies where 5th dark fringe lies in air. ఓకేనా. సో 8th bright fringe in some medium is equals to, so 5th bright, 5th dark in air.
So then the refractive index of the medium is nearly. So you have to find the refractive index of the medium find చేయాలి. Same concept. So just find the lambda first. So lambda of the medium find చేయండి first. So దాని తర్వాత దాని refractive index find చేయవచ్చు. So lambda refractive index మీకు relation తెలుసు. Okay. So easy question again. So questions ఎక్కువ ఉన్నాయి అందుకనేసి మీకు కొన్ని హోంవర్క్గా ఇస్తున్నాను అనమాట. So in double slit experiment, the slits are 2 mm apart, illuminated by the points of wavelengths at minimum distance from the common center. So on the screen 2 meters from the bright fringe one interference pattern coincide with the bright fringe of the other. Okay, so this question kuda homework ga teeseskondi. So easy question. So just question, oka bright fringe inko bright fringe eppudu coincide avutayi ani adugutunnaru. So you have to find the at what minimum distance from the central bright. So distance find చేయాలి. సో ఎప్పుడైతే 2 బ్రైట్స్ కోయిన్సైడ్ అవుతావు, 2 బ్రైట్స్ కోయిన్సైడ్ అంటే ఆ రెండు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉన్నట్లు అనమాట. సో ఫ్రింజ్ విత్ డిస్టెన్స్ ఎప్పుడు అడిగారు? సో వీళ్ళ బ్రైట్ ఫ్రింజ్ ఆఫ్ వన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కోయిన్సైడ్ విత్ ద బ్రైట్ ఫ్రింజ్ ఆఫ్ అనదర్. సో ఇక్కడ 2 వేవ్ లెన్స్ ఇచ్చారు, ఒకదాని యొక్క బ్రైట్ ఇంకో దాని యొక్క బ్రైట్ రెండు కోయిన్సైడ్ అవ్వాలి అన్నారు. కాబట్టి సో డైరెక్ట్లీ యూజ్ ద బ్రైట్ ఫ్రింజ్ ఫార్ములా. సో d lambda by d is equals to d lambda by d. సో రెండు ఆపరేటర్స్ కూడా d సేమ్, లాంబ్డా డిఫరెంట్. సో మీరు ఎంత మినిమం డిస్టెన్స్ ఉండాలి అది ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యూజ్ ద వైట్ లైట్. సో మనం జనరల్గా మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ సమ్ లాంబ్డా యూజ్ చేస్తాం, అవునా? సో అదే వైట్ లైట్ యూజ్ చేస్తే వైట్ లైట్లో ఏంటి? సో ఇట్ కన్స్టిట్యూట్స్ ద వీబ్జిఆర్ డిస్పర్షన్. అంతేనా, మనం డిస్పర్షన్ నేర్చుకున్నాం కదా. జనరల్గా మనం ఏదో ఒక కలర్ తీసుకుంటాం, ఎల్లో ఆర్ వైట్ ఆర్ గ్రీన్ ఆర్ బ్లూ. సో ఏదో ఒక కలర్ తీసుకుంటాం. అలా కాకుండా వైట్ లైట్ యూజ్ చేసాం అనుకోండి, వైట్ లైట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్. సో అప్పుడు ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే సెంట్రల్ బ్రైట్ అన్నది వైట్ ఇలా బ్రైట్గా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ రెడిష్ ఫ్రింజెస్, సో దాని తర్వాత వైలెట్ ఫ్రింజెస్. సో ఇది థియరీ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే బ్రైట్ ఫ్రింజ్ అంటే మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ బదులు వైట్ లైట్ యూజ్ చేశారో, సో ద సెంట్రల్ బ్రైట్ ఫాలోడ్ బై ద రెడ్ ఫ్రింజెస్ అండ్ దెన్ వైలెట్ ఫ్రింజెస్. ఓకేనా? సో ఇది ప్యాటర్న్ అనమాట. ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఆన్ ద స్క్రీన్. సో ఈ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో జస్ట్ థియరీ పార్ట్. సో ద ఇంటెన్సిటీ అండ్ ద స్లిట్ విడ్త్. సో ద ఇంటెన్సిటీ ఇట్ ఈస్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్లిట్ విడ్త్ అమ్మ. ఓకేనా? సో ద I1 by I2 ఇక్కడ నుంచి ఈజ్ ఈక్వల్స్ టు, సో ద స్లిట్ విడ్త్ W1 by W2. సో ద రిలేషన్ బిట్వీన్ ద ఇంటెన్సిటీ అండ్ ద స్లిట్ విడ్త్ ఈజ్ దిస్ వన్, I1 by I2 ఈజ్ ఈక్వల్స్ టు W1 by W2. గుర్తుపెట్టుకోండి. సో దీని బేస్డ్ క్వశ్చన్ ఒకటి చేద్దాం. 2 slits in the experiment have width ratio, so 1:25. So W1 by W2 ఇచ్చారు. W1 by W2 it is 1/25. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఎట్ ద మ్యాక్సిమా అండ్ మినిమా ఇన్ ద ఇంటర్ఫరెన్స్ ఈజ్ I max by I minimum కావాలి మనకి. సో I max by I minimum హౌ మచ్? సో ఎలా ఫైండ్ చేస్తాం? సో యూ నో దట్ W1 by W2 ఈజ్ ఈక్వల్స్ టు I1 by I2 కదా. సో W1 by W2 ఈజ్ ఈక్వల్స్ టు I1 by I2. ఇప్పుడే చెప్పాను, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో ద స్లిట్ విడ్త్ ఫ్రింజ్ విడ్త్. సో కాబట్టి సో ఇప్పుడు I max ఫార్ములా తెలుసు మీకు. సో ద I max by I minimum ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇదంతా స్క్వేర్ రూట్ ఆఫ్ I1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్ బై, సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ I1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. రైట్. సో I1 1 తీసుకోండి, I2 25 తీసుకోండి, సరిపోతుంది. సో I1 1, సో 1 √1 ప్లస్ √25 హోల్ స్క్వేర్. రైట్. సో బై, సో √1 మైనస్ √25 హోల్ స్క్వేర్. సో క్యాల్కులేషన్ చేయండి. సో ఇది 1 + 5 హోల్ స్క్వేర్, 1 + 5 అంటే 6 హోల్ స్క్వేర్ 36 బై, సో ఇది 1 - 5, 1 - 5 అంటే -4, -4 హోల్ స్క్వేర్ ఈజ్ 16. So this comes out to be 36 by 6, 16. So 4 9s are 4 4s are, so 9 by 4. So therefore, so I max by I minimum ratio is 9/4.
ఈజీ క్వశ్చన్. ఓకేనా? సో జస్ట్ ఫ్రింజ్ విత్ ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని తెలిస్తే యూ గైస్ కెన్ డూ దిస్ క్వశ్చన్. సో నౌ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ in YDSC with identical slits. So for identical slits, the I1 will be equals to I2 will be equals to I అవుద్దమ్మా identical slits ki. So ఇప్పుడు ఈ particular case లో the resultant intensity, so the resultant intensity formula is given by 4I cos square 5 by 2. So last class లో కూడా చెప్పాను మీకు ఈ ఫార్ములా. సో 4I cos square 5 by 2. ఓకేనా? సో ఐడెంటికల్ స్లిట్స్ కేసులో సో ఇన్ ద I max will be equals to root I1 plus root I2 whole square కదా. సో root I1 is I ప్లస్ root I2 కూడా I. I1 is equals to I2 is equals to I కదా. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? సో దిస్ కమ్స్ అవుట్ టు బి 2 root I whole square. సో విచ్ is so 2 square 4I. సో దిస్ is I max is equals to 4I. So the I max is equals to 4I. Alane. So what about the I minimum? So the I minimum will be equals to root I1 minus root I2 whole square. Okay na? So ipudu root I1 ante root I, root I2 anna root I whole square. So that means 0. So the I minimum is 0. So ante సో మనం రెండు కూడా ఐడెంటికల్ స్లిట్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీనేమో 4I వస్తుంది, మినిమం ఇంటెన్సిటీనేమో 0 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ కర్వ్ ఇన్ YDSC, సో దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ I వర్సెస్ ద డిస్టెన్స్ కవర్ చేస్తే, సో దిస్ ఈస్ 4I అండ్ దెన్ దిస్ ఈస్ 0. సో ద అగైన్ 4I అండ్ దెన్ 0. సో దెన్ 4I అండ్ 0. సో ఇటువైపు కూడా అంతే 4I అండ్ 0, 4I అండ్ 0. సో ఇలా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది అనమాట. మ్యాక్సిమం అండ్ మినిమం, మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం మినిమం, 4I మినిమమ్ ఈజ్ 0 లైక్ దిస్. ఓకేనా? సో సింపుల్ కర్వ్. సో నౌ ఇక్కడ కొంచెం థియరీ పార్ట్ ఇచ్చాను. అంటే మనకు సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని మనం స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. సో ఈ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే మనం ఏ కండిషన్స్ మెయింటైన్ చేయాలి? సో ఫస్ట్ మనం యూజ్ చేసే సోర్స్ కోహరెంట్ సోర్స్ ఉండాలి. సోర్సెస్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఎట్ ఎ గివెన్ పాయింట్ విచ్ డస్ నాట్ వ్యారీ విత్ టైమ్. ఓకేనా? ఫేజ్ డిఫరెన్స్ టైంతో వ్యారీ అవ్వకూడదు. సో ఒకవేళ అయితే ఏమవుతుందంటే ఫేజ్ డిఫరెన్స్ వ్యారీ అవుతే సో ద సేమ్ స్పాట్ మ్యాక్సిమా అండ్ మినిమా విల్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ సచ్ దట్ నో డిస్టింక్ట్ బ్రైట్ ఆర్ డార్క్ ఫ్రింజ్. సో మీరు ఎప్పుడైతే కోహరెంట్ సోర్సెస్ యూజ్ చేయలేదో అప్పుడు ఏమవుతుంది? సో బ్రైట్ టు డార్క్ ఒకటే దగ్గర ఫామ్ అవుతాయి లెట్స్ సే. సో అప్పుడు అక్కడ బ్రైట్ ఫామ్ అయిందా డార్క్ ఫామ్ అయిందా మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి కంపల్సరీ వీ షుడ్ యూజ్ ద కోహరెంట్ సోర్సెస్, ఫస్ట్ కండిషన్ ఫర్ ద సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్. సో అండ్ సింగిల్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని యూజ్ చేయాలి. సో ఓన్లీ ల్యాండా. సో అదే డిఫరెంట్ వేవ్ లెంత్ యూజ్ చేస్తే డిఫరెంట్ పొజిషన్స్ ఫర్ మ్యాక్సిమా. సో ఒక కలర్కి ఫస్ట్ బ్రైట్ ఒక దగ్గర వస్తాయి, ఇంకో కలర్కి ఫస్ట్ బ్రైట్ ఇంకో దగ్గర వస్తుంది, ఇంకో కలర్కి ఫస్ట్ బ్రైట్ ఇంకో దగ్గర వస్తుంది. సో ఇప్పుడు 3 ఫస్ట్ బ్రైట్లు వచ్చినాయి. ఏది తీసుకోవాలి మనం? సెంట్రల్ బ్రైట్ నుంచి ఫస్ట్ బ్రైట్ పొజిషన్ ఐడెంటిఫై చేయలేము. సో కాబట్టి నో డిస్టింక్ట్ ఫ్రింజెస్ కెన్ బి సీన్. సో ద మ్యాక్సిమాస్ అండ్ మినిమాస్ ఆఫ్ సేమ్ ల్యాండా కెన్ మెర్జ్ ఇన్ టు ఈచ్ అదర్. ఓకేనా? సో ఇది డ్రాబ్యాక్. అందుకనేసి కంపల్సరీ సింగిల్ వేవ్ లెంత్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ బోత్ సోర్సెస్ షుడ్ హ్యావ్ ద సేమ్ ఎమ్ ఆర్ సేమ్ ఫ్రీక్వెన్సీ. రెండింటికి కూడా సో వీ షుడ్ హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే అవి కోహరెంట్ సోర్సెస్ అవుతాయి. వాటి కోహరెంట్ సోర్సెస్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సో వీ షుడ్ యూజ్ సింగిల్ సోర్స్ విచ్ డివైడెడ్ ఇంటూ 2. సో ఇక్కడ నుంచి లైట్ రే ఇలా వచ్చిందనుకోండి, ప్యారలల్ లైట్ రే. సో అవి ఏమవుతాయి? సో ఇలా కన్వర్జ్ అవుతాయి. అవునా? సో ఈ కన్వర్జ్ అయ్యి సో లైట్ అన్నది సో సోర్స్ నుంచి ఇటు వచ్చి సో ఇక్కడ నుంచి సో దీనికి వెళ్తాయి సోర్స్ 1కి అండ్ అంటే స్లిట్ 1కి స్లిట్ 2కి వెళ్తాయి. ఇది సోర్స్ అనమాట. క్లియర్? చలో. సో థియరీ కాన్సెప్ట్ ఇదమ్మా. సో 2 సోర్సెస్ మస్ట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇంటెన్సిటీస్ I1 I2. సో ఇది కూడా ఒక కండిషన్. సో అప్పుడు ఏంటంటే మనం డిస్టింక్ట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ని, అంటే బ్రైట్కి 4I ఇంటెన్సిటీ ఉంటుంది, డార్క్కి 0 ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే కంప్లీట్గా బ్రైట్ని ఐడెంటిఫై చేయొచ్చు, కంప్లీట్గా డార్క్ని ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి సో డిస్టింక్ట్ ఇంటర్ఫరెన్స్ వీ కెన్ అబ్జర్వ్. నెక్స్ట్, so the distance between 2 slits must be very very small compared to the distance between the
screens, slit and screen is small d must be very very small than the capital D. సో అప్పుడు మనకి ఏంటంటే థిక్ ఫ్రింజ్ విడ్త్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రింజ్ విడ్త్ అన్నది థిక్గా ఉంటుంది. సో బ్రైట్ అయినా థిక్ ఫామ్ అవుతుంది, డార్క్ అయినా థిక్గా ఫామ్ అవుతుంది. సో స్లిట్ విడ్త్ షుడ్ బి వెరీ వెరీ స్మాల్. సో అప్పుడు మనకి ఏంటంటే సో ఒకవేళ స్లిట్ విడ్త్ స్మాల్ డి అన్నది సో ఇన్ ఎంఎంస్లో ఉండాలి. సో ఇన్ ఎంఎం. సో ఒకవేళ ఇది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్. సో ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ద నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్, సో ఇదంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో 2 ఇంటూ డి ల్యాండా 2 ఇంటూ డి బై ల్యాండా ప్లస్ 1. ఓకేనా? సో ఇది నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్. సో దెన్ ద నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్. సో నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ సో ఎంత అవుతుందంటే 2 ఇంటూ డి బై ల్యాండా ప్లస్ 1/2. సో ఈ వాల్యూని ఎప్పుడైనా సరే లీస్ట్ ఇంటీజర్ తీసుకోండి. సో ఈ వాల్యూని లీస్ట్ ఇంటీజర్ అండ్ ఈ వాల్యూని కూడా యూ గైస్ షుడ్ టేక్ లీస్ట్ ఇంటీజర్. అంటే 7.2 వచ్చింది అనుకోండి 7 తీసుకోవాలి, లీస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి. ఓకేనా? సో లీస్ట్ ఇంటీజర్ ఇట్ షుడ్ బి టేకెన్. 7.8 వచ్చినా కూడా 7 తీసుకోవాలి. దట్స్ కాల్డ్ లీస్ట్ ఇంటీజర్ మీన్స్. ఓకే? సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా చేయండి. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. మీకు సో 2 సోర్సెస్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాను. సో బ్రైట్ ఫ్రింజెస్కి ఫార్ములా తెలుసు మీకు, 2 ఇంటూ డి బై ల్యాండా ప్లస్ 1. సో డార్క్ ఫ్రింజెస్కి ఫార్ములా తెలుసు, నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్కి 2 ఇంటూ డి బై ల్యాండా ప్లస్ 1/2. ఓకేనా? సారీ ఇది స్మాల్ డి అమ్మ, క్యాపిటల్ డి కాదు. సో దిస్ ఈజ్ స్మాల్ డి. ఓకే? సో స్మాల్ డి డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ద స్మాల్ డి డిస్టెన్స్ ఈజ్ 2 ల్యాండా హియర్. ఓకే? సో ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా చేయండి. డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, నథింగ్ ఈజ్ దేర్. పాత్ డిఫరెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్లాబ్. సో లెట్స్ ఏ మనకి ఇప్పుడు స్లిట్ S1 ఇలా ఉంది, స్లిట్ S2 ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి స్క్రీన్ మీదకి లైట్ రే డైరెక్ట్ ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు స్లిట్ S2 ముందు నేను ఒక స్లాబ్ ప్లేస్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఇది లెంత్ L డిస్టెన్స్ ట్రావెల్ అయితే సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ రే సో ఆబ్వియస్గా గ్లాస్ స్లాబ్లో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కదా. సో ఎంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి μ-1 ఇంటూ టీ. సో ఇక్కడ L డిస్టెన్స్ ట్రావెల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లెట్స్ సే దిస్ గ్లాస్ స్లాబ్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ. సో అప్పుడు ద L ప్లస్ μ-1 ఇంటూ టీ, ఇది ఇంత ఎక్స్ట్రా డిస్టెన్స్ అన్నది ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈచ్ బ్రైట్ ఫ్రింజ్ ఈచ్ డార్క్ ఫ్రింజ్ సో దే విల్ షిఫ్ట్ అనమాట. సో ఎంత షిఫ్ట్ అవుతాయి? సో ద షిఫ్ట్ అక్కర్స్ in bright and dark fringes. So each bright fringe will shift by the same shift, and each dark fringe also will shift by same fringe width, same shift. So that shift is given as, so d into that occurs is d into μ-1 into t by so the d. సో ఇంత షిఫ్ట్ అక్కర్ అవుతుంది. సో ఇన్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ ఇన్ డార్క్ ఫ్రింజెస్ అంటే ఈచ్ బ్రైట్ ఫ్రింజ్ విల్ షిఫ్ట్ బై దిస్ మచ్ అండ్ ఈచ్ డార్క్ ఫ్రింజ్ ఆల్సో విల్ షిఫ్ట్ బై దిస్ మచ్. సో లెట్స్ సే సో ద ఫస్ట్ బ్రైట్, సో మనకు జనరల్గా ఫస్ట్ బ్రైట్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? సో వీ నో దట్ ఎట్ d lambda by d. సో ఎప్పుడైతే మీరు గ్లాస్ స్లాబ్ ప్లేస్ చేశారో వన్ ఆఫ్ ద స్లిట్స్ ముందు అప్పుడు ఏమవుతుందంటే ఇది సో d ఇంటూ μ-1 ఇంటూ t బై సో d. సో d ఇంటూ μ-1 ఇంటూ t బై d. సో అదే సెకండ్ బ్రైట్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? సో ద సెకండ్ బ్రైట్ విల్ షిఫ్ట్ సో టు 2d lambda by d యాక్చువల్ పొజిషన్ ప్లస్ సో d ఇంటూ μ-1 ఇంటూ t బై d. సో ఈచ్ బ్రైట్ ఇంత షిఫ్ట్ అవుతుంది. అలానే ఈచ్ డార్క్ కూడా అంతే. సో ఫస్ట్ డార్క్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి బేసిక్గా? సో d lambda by 2d దగ్గర. సో ప్లస్ ఎంత షిఫ్ట్ అవుతుంది ఇది? μ-1 ఇంటూ t బై d. సో అలానే
the second arc also will shift by the same. So d lambda by 2d plus, so d into 3d lambda by 2d plus d into mu minus 1 into t by d. సో ఇట్లా ఒక్కొక్క ఫ్రింజ్ అన్నది సో సెంట్రల్ బ్రైట్ నుంచి ఇంత డిస్టెన్స్లో షిఫ్ట్ అవుతాయి. సెంట్రల్ బ్రైట్ కూడా ఇంతే షిఫ్ట్ అవుతుంది. సో ద సెంట్రల్ బ్రైట్ ఆల్సో విల్ షిఫ్ట్ బై దిస్ మచ్, d ఇంటూ mu minus 1 ఇంటూ t బై d. సో వేరాస్ ద ఫ్రింజ్ విడ్త్ విల్ రిమైన్ సేమ్. ఓకేనా? సో ద ఫ్రింజ్ విడ్త్ విల్ రిమైన్ సేమ్, ఎందుకంటే అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ద ఫ్రింజ్ విడ్త్ విల్ రిమైన్ సేమ్. క్లియర్? అండర్స్టూడ్ గైస్? చల్. So the number of fringes shifted is equals to, so y by the fringe width. What is the y? Y is the displacement. Any fringes shift ayani ela find chestam. So y is nothing but d minus 1 mu into, sorry, d into mu minus 1 into t by d. So this is a shift. Y is the shift anamata. So enta shift ayinayi, so that is y by fringe width. So d lambda by d. So therefore d cancel, d cancel, ed cancel అవుతుంది, ed cancel అవుతుంది. సో అప్పుడు మనకు మిగిలింది ఏంటి? సో దట్ ఈస్ mu minus 1 into t by, so the lambda. ఓకేనా? సో ద నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్టెడ్. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఇవన్నీ. సో ద నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్టెడ్ విల్ బీ ఈక్వల్స్ టు mu minus 1 into t by lambda. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో నౌ ద షేప్ ఆఫ్ ద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. సో మనకి బేసిక్గా డిఫరెంట్ ఇంటర్ఫిరెన్స్ షిఫ్ట్స్, ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ వస్తాయి. సో లెట్స్ ఏ మనకి రెక్టాంగులర్ సెంట్రల్ బ్రైట్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ బ్రైట్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ బ్రైట్ ఇటువైపు ఫస్ట్, ఇటువైపు ఫస్ట్ బ్రైట్, ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ డార్క్, ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ డార్క్. సో ఇక్కడ సెకండ్ బ్రైట్, సో ఇక్కడ సెకండ్ బ్రైట్. సో ఇలా ఫామ్ అవుతాయి. సో ఇవి రెక్టాంగులర్ ఫ్రింజెస్ ఇలా. ఓకేనా? సో అలా కాకుండా కొన్నిసార్లు ఫ్రింజెస్ ఇలా హైపర్బోలిక్ ఫ్రింజెస్ కూడా ఫామ్ అవుతాయి. సో వీటిని స్ట్రైట్ ఫ్రింజెస్ అంటాం. ఓకే? సో కొన్నిసార్లు ఏంటంటే ఇలా హైపర్బోలిక్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద హైపర్బోలిక్ ఫ్రింజెస్. ఓకే? సో అండ్ నెక్స్ట్, సో కొన్నిసార్లు ఏంటంటే సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సో లైక్ దిస్, ఇదొక ఫ్రింజ్, ఇదొక ఫ్రింజ్. సో దీస్ ఆర్ ద సర్క్యులర్ ఫ్రింజెస్. సో ఎప్పుడెప్పుడు ఏ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి థియరీలో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే స్లిట్ 1 అండ్ స్లిట్ 2, సో ఇవి బేసిక్గా సమ్ ఇలా స్లిట్స్ తీసుకున్నాం, జస్ట్ హోల్ లాగా తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకు ఫామ్ అయ్యే ఫ్రింజెస్ ఎలా ఉంటాయంటే, సో ద స్ట్రైట్ ఫ్రింజెస్. సో దీస్ ఆర్ ద స్ట్రైట్ ఫ్రింజెస్ ఫస్ట్ కేసులో. సో వీ గెట్ ద స్ట్రైట్ ఆర్ రెక్టాంగులర్ అంటాం వీటిని. సో ద స్ట్రైట్ ఫ్రింజెస్ విల్ ఫామ్. ఎప్పుడు S1 అండ్ S2 సింపుల్ స్లిట్స్ ఉంటాయి. అదే ఇఫ్ S1 అండ్ S2 ఆర్ పాయింట్ సోర్సెస్, దిస్ ఈజ్ వన్ పాయింట్ సోర్స్, దిస్ ఈజ్ వన్ పాయింట్ సోర్స్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి, సో ద హైపర్బోలిక్ ఫ్రింజెస్ విల్ ఫామ్. సో లైక్ దిస్. సో ద హైపర్బోలిక్ ఫ్రింజెస్ గుర్తుపెట్టుకోండి, కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, థియరీ పార్టే. హైపర్బోలిక్ ఫ్రింజెస్. సో వేరాస్ ద నెక్స్ట్ వన్, సో పాయింట్ సోర్స్ అయిపోయింది కదా. సో ద నెక్స్ట్ వన్, సో ఇఫ్ ద టూ సోర్సెస్ ఆర్ అలాంగ్ ద సేమ్ లైన్ లైక్ దిస్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, సో ఇక్కడ మనకి సో ద సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా. సో ఈ పర్టికులర్ కేసులో, సో ద ఫ్రింజెస్ దట్ వీ గెట్ ఆర్ ద సర్క్యులర్ ఫ్రింజెస్. ఓకేనమ్మా? అర్థమైందా కాన్సెప్ట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ లెక్చర్ ఆఫ్ ద వేవ్ ఆప్టిక్స్. సో మీకు థర్డ్ లెక్చర్ కూడా ఉంటుంది. సో థర్డ్ లెక్చర్లో సో విల్ సీ ద రిమైనింగ్ టాపిక్స్. సో సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ కానీ దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ. సో దెన్ విల్ గో ఫర్ ద పోలరాయిడ్స్ కాన్సెప్ట్. సో దెన్ బ్రాగ్స్ లా. Clear? So till then, keep studying. All the very best. Bye guys.